అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. అయినా దేవుడు తప్పు చేశాడు. భార్యాభర్తలు అనేవాళ్ళు జీవితంలో కష్టం సుఖం సమానంగా పంచుకోవాలి కదా, అవునా కదా? కాదని ఎవరన్నారు? మరి అలాంటప్పుడు 9 నెలలు బిడ్డను మోయడం, నొప్పులు పడ్డం, టెన్షన్ పడుతూ కండం, ఇన్ని బాధలు ఆడవాళ్ళకి ఎందుకు పెట్టాలి? మగాళ్ళు ఎందుకు డమ్మీ చేయాలి? అబ్బా, ఇప్పుడు అందువల్ల నీకొచ్చిన నష్టం ఏంటి? నష్టం ఏంటని మెల్లగా అంటావేంటి? ఆడవాళ్ళ ముందు మగవాళ్ళు డౌన్ అయిపోలే? 9 నెలలు కష్టపడి మోసి కన్నామని మీరు గొప్పగా చెప్తుంటే అని ఒక వెర్రి నవ్వు నవ్వి మగాళ్ళు తలదించుకోవాల్సిన అవసరం రావట్లే? ఇప్పుడేమంటావు తండ్రి? అలా అడిగావు, బాగుంది. కడుపు ఆడవాళ్ళకి ఇచ్చి నొప్పులు పడే డ్యూటీ మాకు అంటే మగాళ్ళకి అలాట్ చేశాడనుకో, 50-50. అప్పుడు కాస్త మాకు తృప్తిగా ఉంటుంది కదా. ఏడ్చినట్టుంది. నువ్వు చెప్పింది ఎలా ఉందో తెలుసా? ఐస్ క్రీమ్ ఆడాలు తింటే మూతి మగాళ్ళు తుడుచుకున్నట్టుంది. నువ్వు చాలా డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నావు డియర్. నువ్వు చెప్పినట్టే నొప్పులు పడే డ్యూటీ మగవాళ్ళకిస్తే మీ తాతగారి సగం జీవితం నొప్పులు పట్టడానికి సరిపోయేది. సర్లేగా, నువ్వు నాకు అనవసరంగా ఐస్ క్రీమ్ గుర్తు చేసావు. అర్జెంటుగా తినాలనిపిస్తుంది. బాగుందే, కడుపు నాకు కోరిక నీకా? ఏదో ఒకటి షేర్ చేసుకోవాలి కదా. నువ్వు ఇక్కడే ఉండు, నేను చిటుకులు వెళ్ళి ఐస్ క్రీమ్ పట్టుకొచ్చేస్తా. సుహిత ఒక్కతే ఎక్కడుందేంటి? ఏమోలే, అది నాకెందుకు. మొత్తానికి ఒంటరిగా దొరికింది. ఇదే రైట్ టైం. ఆ రోజు మెట్ల మించి నేను తోసేలేదని ఆమెతోనే చెప్పించాలి. సుహిత, హాయ్ సూర్య, వాట్ ఏ సర్ప్రైజ్. నాకు కూడా అలాగే ఉంది. తేజ ఐస్ క్రీమ్ తెస్తానని ఇప్పుడే వెళ్ళారు. ఓ, అతను వచ్చేలోపే సుహిత చేత నిజం చెప్పించాలి. నిజాన్ని తేజ కూడా చెప్పమనాలి. సూర్య, ఏంటి ఆలోచిస్తున్నావు? మిత్రెక్కడా? చెప్తానులే గాని నాకు చిన్న హెల్ప్ చేయాలి. చెప్పు. ఏం లేదు సుహిత,
నువ్వు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రోజు నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, కానీ అవకాశం దొరకలేదు. ఏ విషయం? ఆ, ఏం లేదు సుహిత, నా కోసం ఒక్కసారి నువ్వు ఆ రోజు మేడమెట్ల మించి పడిపోయిన ఇన్సిడెంట్ ఒక్కసారి గుర్తు చేసుకోవా? ప్లీజ్ ఒక్కసారి ఒక్కసారి. అదే సుహిత, ఆ రోజు నువ్వు నాతో మాట్లాడిన తర్వాత నువ్వు వెళ్ళబోతూ కాలు జారి మెట్ల మించి పడిపోబోతుంటే నేనొచ్చి పట్టుకోవాలని ట్రై చేశాను. నువ్వు పట్టు తప్పి జారిపోయి పడిపోయావు, అంతే కదా? నేను నిన్ను తోయలేదు కదా? ఇదే కదా జరిగింది? ప్లీజ్ సుహిత, గుర్తు చేసుకో. నువ్వు చెప్పే సమాధానం మీదే నా పరువు ఆధారపడి ఉంది. నా మీద పడ్డ నింద పోవాలంటే నీ నోటి వెంట నిజం రావాల్సిందే. ప్లీజ్ సుహిత, ప్లీజ్ గుర్తు చేసుకో నా కోసం. సుహిత, సుహిత, ఏమైంది సుహిత? నా బాబుకి సుహిత, నా బాబుకి ఏమైంది? నా బాబు, సుహిత, నా బాబు, బాబు. సుహిత, నా బాబుకి ఏమైంది? ఏమైంది సుహిత? నా బాబు, సుహిత, బాబు, ఏమైంది సుహిత? నా బాబు పోయాడు. సుహిత, నా బాబు, ఏమైంది సుహిత? నా బాబుకి ఏమైంది? అయ్యో! బాబు, అది కా- బాబు, సుహిత, బాబు, తేజ, నా బాబు, బాబు, తేజ. ఏంటీనా వెళ్ళి ఇంతసేపు అయింది? ఏమైపోయి ఉంటారబ్బా? వెళ్ళి చూసేస్తే బెటర్ ఏమో. ఒరేయ్, మమ్మల్ని వదలవా? ఎందుకు ఇలా వెంటాడుతున్నావు? నేనేం అనలేదు తేజ, నిజం. నీ వల్ల ఇప్పటికే సుహిత సగం పిచ్చిదానిలా తయారైంది. ఇంకా నీ పగ చల్లారలేదా? తేజ, ఆ రోజు మెట్ల మించి దోస్తుంది నేను కాదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను అంతే. సరిపోదా? తెలిసి కావాలనే పదే పదే ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నావు. మెంటల్గా సుహిత బాగుపడ్డా నీకు ఇష్టం లేదా? డూ యు వాంట్ టు సీ హర్? అండ్ తేజ, నిందలు వేయడానికి కూడా ఒక హద్దు ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, మర్యాదగా ఉండదు. నీకు మర్యాద ఏంట్రా? రాయ్ రాయ్, బాబు, బాబు. సూర్య, ఏంట్రా? సూర్య ఏంటిది? ఉండు మిత్ర, ఈ రోజు అటు ఇటు తేలిపోవాలి. నాకు కావాల్సింది అదేరా. వదలండి, ఏయ్! వదలండి. సుహిత, 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 బాబు, 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 బాబు. సుహిత, సుహిత, బాబు, బాబు,
బాబు సునీత సునీత బాబు బాబు ఆగు బాబు 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 సునీత బాబు సునీత సునీత బాబు 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 నా బాబు మునిగిపోతున్నాడు బాబు బాబు నా బాబు మునిగిపోతున్నాడు బాబు 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 సునీత బాబు సునీత తేజ బాబు బాబు నీళ్ళలో పడిపోయాడు తేజ సునీత అది బాబు కాదు బొమ్మ బాబు బాబు సునీత మన బాబు ఇంటి దగ్గర ఉన్నాడు రా మన బాబు రా. మునిగిపోతున్నాడు అమ్మ నాన్న. బాబు 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 Damn it! సూర్య ఒళ్ళు మండిపోతుంది. ఈ అవమానం భరించడం నా వల్ల కాదు. నా వల్ల కాదు మిత్ర. ఏం తప్పు చేశానని, ఆ రోజు ఏం జరిగిందని సుహితని గుర్తు చేసుకోమని చెప్పాను. ఆ కాస్త విషయానికి ఇలా జరుగుతుందని నాకే తెలుసు. ఆ మాత్రం దానికే నా మీద చేసుకుంటాడా? అసలు ఏమనుకుంటున్నాడు? గొడవలకి ఎంత దూరంగా పారిపోదాం అనుకుంటున్నా అంత ప్రేమగా అవి మన వెనకాలే పడుతున్నాయి. నువ్వు అనవసరంగా అడ్డొచ్చావు. లేకపోతే వాణ్ణి దానివల్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా సూర్య? ఇప్పుడు మాత్రం అవుతుందా? చంపదెబ్బ తిన్నాను. సారీ సూర్య, నా వల్లే కదా ఇదంతా. మధ్యలో నువ్వేం చేసావు? మనం ఈరోజు బయటికి రాకపోయినా బాగుండేదేమో. ఇంట్లోనైనా హ్యాపీగా. ఇలా జరుగుతుందని నువ్వు మాత్రం కలగన్నావా? చాలు చాలు మిత్ర. ఈ అవమాన భారం నేను ఇంక మొయ్యలేను. ఐ హావ్ టు డూ సంథింగ్. ఏదో ఒకటి చెయ్యాలి చెయ్యాలి. ఎస్, ఖచ్చితంగా మా మీద సూర్య పగబట్టాడు. అస్సలు సందేహం లేదు. అందుకే వెంటపడి వేధిస్తున్నాడు. అసలు మీరు వెళ్ళిన చోటికి వాళ్ళు రావటం ఏంటి? ప్లాన్ అంతా ప్లాన్ ప్రకారమే చేస్తున్నాడు. టోటల్గా మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, ఫాలో అవుతున్నాడు. సుహిత ఎలా ఉంది? ఏం చేస్తోంది? భయంతో వణికిపోతుంది. నా బాబు ఏమైపోయాడని పిచ్చి పిచ్చిగా ఏడుస్తుంది. అయ్యో, ఎంత సర్ది చెప్పినా కంట్రోల్ అవ్వటం లేదు. మాట వినట్లేదు. ఏం తోచగా గత్యంతరం లేక నిద్ర మాత్ర వేసి పడుకోబెట్టాను. మెలకు వచ్చాక నార్మల్గా ఉంటే పర్వాలేదు, లేకపోతే నువ్వేం కంగారు పడకు. సుహిత మామూలుగానే ఉంటుంది. మాకు మాత్రం పావు నీడలో ఉన్నట్టుంది. అదే నిమిషాన్ని కాటేస్తుందని భయంగా ఉంది. అత్తయ్య గారికి చెప్దామంటే ఆవిడ ఎలా రియాక్ట్ అవుతారని టెన్షన్గా ఉంది. సుహితను గద్దాటి బయటికి రానివ్వకు. ఎందుకని తను అడిగితే నేనేం చెప్పను? డెలివరీ కోసం కాదు, కడుపులో బిడ్డను చంపుకోవడానికే సుహిత పుట్టింటికి వచ్చినట్టుంది. బాబు తేజ, ఈ ఇంట్లో గొడవలు జరగకూడదని, మనస్పర్ధలు పెరగకూడదని మా అమ్మను కూడా ఇక్కడ ఉంచకుండా బలవంతంగా తీసుకెళ్ళిపోయాను. అక్కడ వాళ్ళకి నేను చెడ్డవాడిగా మిగిలిపోయాను. జరగకూడదు నేను జరిగితే వాళ్ళకి నేనేం సమానం చెప్పాలి? ఏమీ జరగదు బాబు. జరగకూడదని కోరుకుందాం. పదే పదే ఆ మాట అనుకో. తథాస్తు దేవతలుంటారు. శారద గారు, కనీసం మీరైన అత్తయ్య గారితో సూర్య ప్రవర్తన గురించి చెప్పండి. మీ పెద్దరికం మీద గౌరవంతోనైనా సరైన నిర్ణయం తీసుకుంటారేమో.
నీలాగే నాది ఎటూ మాట్లాడలేని పరిస్థితి తేజ. కావాలని సూర్య గురించి చెడుగా చెప్తున్నా అని అనుకుంటే గొడవలు విడిపోవటం వరకు వెళ్తాయి. శారద గారు, సుహిత మీ సొంత మనవరాలుగా భావించి ఈ హెల్ప్ చేయండి. మీరే మాకు దిక్కు, ప్లీజ్. మా కోసం ఈ ఒక్క సాయం చేయలేరా? మా బాధ ఏంటో మీరు కళ్ళారా చూస్తున్నారు, అయినా మీకు మనసు రావడం లేదా? తేజ, నా నిస్సహాయతం నీకెలా చెప్పను? ఈ దురదృష్టం స్వయాన ఆ దేవుడే మన నుదుటను రాశాడు. తప్పించుకోలేవయ్యా, తప్పించుకోలేవు. మా సంతోషాన్ని క్షేమాన్ని కోరుకుంటే దేవుడే మా సమస్యని పరిష్కరిస్తాడు. అదే మా చివరి ఆశ. మిత్రా, ఎక్కడికమ్మా? మా నీడే ఇంటి మీద పడని చోటుకి, దూరంగా, చాలా దూరంగా. సూర్య, మేము ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాం అత్తయ్య గారు. మాకంతా మంచి జరగాలని దీవించండి. మిత్ర, పద వెళ్దాం. అమ్మా మిత్ర, ఆగమ్మా. ఏంటమ్మా ఇది? ఎందుకిలా? అమ్మా, కారణాలు చెప్పి ఇప్పుడు లాభం లేదమ్మా. మనం మనుషులం దగ్గరగా ఉన్నా మనసులు ఏనాడో దూరమయ్యాయి. ఆప్యాయతల స్థానాల్లో అనుమానాలు, అసూయలు పెరిగిపోతున్నాయి. మన మధ్య మిగిలి ఉన్న ఈ కొద్దిపాటి ఆపేక్షలనైనా పగిలిపోకుండా పదిలంగా కాపాడుకుందామని చిన్ని ఆశతో ఈ గడప దాటుతున్నాం. అంటే అంటే ఈ మనసు ఏమైపోయినా పర్వాలేదా? నా గురించి ఆలోచించరా? అమ్మా, ప్రస్తుతం మనం ఎవరి గురించి ఎవరు ఆలోచించే పరిస్థితిలో లేము. మమ్మల్ని వెళ్ళనీయమ్మా. నేను ఒప్పుకోను. అత్తయ్య గారు, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంట్లో ఎన్నో జరిగిపోతున్నాయి. చూస్తూ ఊరుకోవడం తప్ప పెద విప్పి మాట్లాడలేకపోతున్నారు. ఇదేంటి అని అడగలేకపోతున్నారు. అదే మౌనాన్ని ఇప్పుడు కంటిన్యూ చేయండి. మీరు అడుగు, ఈ గడప దాటి బయట వేయటం కాదు, నా గుండెల మీద వేస్తున్నారు. అమ్మా మిత్ర, ఈ తల్లి ఇంత పెద్ద శిక్ష భరించలేదమ్మా. అత్తయ్య గారు, ఇప్పుడు మా అంతటా మేము వెళ్ళిపోతున్నాం కాబట్టి మీరు ఆపగలుగుతున్నారు. అదే వేరెవరైనా మమ్మల్ని మెడపెట్టుకు బయటికి ఎంటేస్తే అప్పుడు ఆపగలిగేవారా?